headlines. రెండో విడత ఇంటింటికి బియ్యం మార్చి 1 నుండి ప్రారంభిస్తాం. వివరాలు వెల్లడించిన జేసీ దినేష్ కుమార్. ఉరుసు మహోత్సవాలకు మస్తాన్ దర్గా సిద్ధం. మార్చి 1 నుండి 5 వరకు నిర్వహిస్తామన్న నిర్వాహకులు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసన. గుంటూరులో రోడ్డెక్కిన వామపక్షాలు. ఇంటింటికి బియ్యం రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని మార్చి 1 నుండి ప్రారంభిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లాలో 899 బియ్యం పంపిణీ చేసే వాహనాలను ఏర్పాటు చేశామని, ఈ వ్యవస్థ ద్వారా 11% మంది అదనంగా బియ్యం తీసుకున్నారని తెలిపారు. పంపిణీలో సమస్యలను తెలుసుకోవడం కోసం కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము మన ఇంటింటికి ఈ రేషన్ పీడిఎస్ డెలివరీని ఒక కొత్త వ్యవస్థ తీసుకురావడం జరిగింది. ఈ రాష్ట్రం మాత్రం కాదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఎంటైర్ కంట్రీ దట్ డోర్ డెలివరీ ఆఫ్ రేషన్స్ని మనం మొట్టమొదటిగా ప్రతి ఒక్క స్టేట్ కూడా ఏపీ ద్వారా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. సో దీని పరిధిలో గుంటూరు జిల్లాలో చూస్తే 899 MDUs అంటే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అంటారు. దీనికి ఉన్న ఈ వెహికల్స్ పేరు. ఈ 899 వెహికల్స్ మనం కొని డిఫరెంట్ ఈ వెల్ఫేర్ కార్పొరేషన్స్ ద్వారా కొనేసి దాదాపుగా 899 కొత్త ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము అన్ఎంప్లాయిడ్ యూత్స్కి. దాని తర్వాత ఈ వ్యవస్థ మనకి ఫస్ట్ అర్బన్ ఏరియాస్లో మొదలు పెట్టడం జరిగింది. సో ఫిబ్రవరి 1 నుండి ప్రతి ఒక్క అర్బన్ ఏరియాస్ అంటే ఈ 15 అర్బన్ లోకల్ బాడీస్ ఇంక్లూడింగ్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్స్లో ఇది మొదలు అవడం జరిగింది. ఈరోజు చూస్తే 9 శాతం మనకున్న కార్డుదారులు ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో ఈ రోజుకి మనం కవర్ చేయడం జరిగింది. ఈ సెకండ్ సైకిల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా 1 తారీఖు మార్చ్ నుండి ఆల్ 15 అర్బన్ లోకల్ బాడీస్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్లస్ అదర్ 14 మున్సిపాలిటీస్లో కూడా ఈ వ్యవస్థ మళ్ళీ సెకండ్ రౌండ్గా మొదలవడానికి ఉంటుంది. ఇది ద్వారా ఇక చెప్పడం ఏమంటే లాస్ట్ జనవరిలో మామూలుగా మనం చేస్తున్న ఎఫ్పి షాప్స్ ద్వారా చేస్తున్న ఈ పీడిఎస్ పంపిణీకి దీనికి దాదాపుగా 11% డిఫరెన్స్ వచ్చింది. అంటే హయ్యర్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. సో ఎవరెవరు సపోజ్ ఓల్డ్ ఏజ్ వలన ఆర్ వాళ్ళకు ఉంటున్న ఇంకా పనిపాటు వలన ఎవరు ఎఫ్పి షాప్కు వెళ్ళి తీసుకోలేకుండా ఉంటున్న వాళ్ళు కూడా ఈ MDU వెహికల్స్ ఇంటింటికి తిరుగుతున్న వలన వాళ్ళు కూడా ఈ పర్టికులర్ వ్యవస్థ వలన ఈ పీడిఎస్ ఐటమ్స్ తీసుకోవడం వలన మనకి దాదాపుగా 11% అడిషనల్ కార్డుదారులు ఈ పీడిఎస్ ఐటమ్స్ తీసుకోవడం జరిగింది. ఆ వస్తువుల కార్డు కూడా MDU ఆపరేటర్ దగ్గర ఉంటాయి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు 7 కన్నీ కూడా ఈ నెక్స్ట్ లొకేషన్స్కి వెళ్ళి 8 o'clock నుండి డిస్ట్రిబ్యూషన్ ప్రతిరోజు చేయడం జరుగుతుంది. సో దీనికి కావాల్సిన అనౌన్స్మెంట్స్ కానీ ఇన్ఫర్మేషన్స్ ఇప్పుడు ఫస్ట్ మంత్లో చాలా విషయాలు మనం నేర్చుకున్నాము. ఒకటి, ప్రజలకి కొన్ని చోట్ల ఈ వెహికల్స్ ఎక్కడ వస్తుంది, ఎప్పటికి డిస్ట్రిబ్యూట్ అవుతుందని కొన్ని చోట్ల వాళ్ళకి తెలియట్లేదని కంప్లైంట్స్ రావడం జరిగింది. దానికోసము ఈసారి ప్రతి ఒక్క కార్డుదారులు కూడా ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్లో వాళ్ళ ఇంటికి ఆ పర్టికులర్ స్ట్రీట్లో ఆ ఇంటికి ఎప్పుడు ఈ MDU ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ డోర్ డెలివరీ కోసం వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క కార్డుదారులకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పంపిణీ ఈ రోజు నుండి మొదలవుతుంది. సో కార్డుదారులు అందరూ కూడా ఎలాంటి భయాందోళన పడడానికి అక్కర్లేదు. ఎందుకంటే ఆ టైం ప్రకారము ఆ డేట్ ప్రకారము ఖచ్చితంగా ఆ MDU మీ ఇంటికే వస్తుంది. దానివలన మీకు ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ రాదు.
సెకండ్, ఆ లొకేషన్స్కి వచ్చిన వెంటనే ఇది మన ఇంటికి వస్తుందా లేదా అని ఎలాంటి అపోహనం ఇవ్వడానికి కూడా అక్కర్లేదు. ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఎండి ఆపరేటర్స్కి ఇవ్వడం ఏమంటే ప్రతి ఒక్క ఇల్లుకు కూడా ఈ ఎండియూస్ మూవ్ చేసి వెళ్ళి వాళ్ళ ఇంటింటికి పంపిణీ వాలంటీర్ ద్వారా జరుగుతుంది అని ఆదేశం ఇవ్వడం జరిగింది. బేసిక్లీ మనకున్న బియ్యము, కందిపప్పు అండ్ పంచదార, ఇది 3 వస్తువులు కూడా ఈ ఎండియూ వ్యవస్థ ద్వారా మీ ఇంటికే పంపిణీ యూజువల్ జరుగుతుంది. ఈ అర్బన్ ఏరియాస్లో ఈ ఉంటున్న 245 ఎండియూస్ కూడా మనకి మార్చి 1 తారీఖు నుండి సెకండ్ స్పెల్ ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి ఉన్నారు. దానికి కావాల్సిన స్టేజ్ 2 మూమెంట్స్ అంటే ఎంఎల్ఎస్ పాయింట్స్ నుండి ఎఫ్పి షాప్కి ఉంటున్న మూమెంట్స్ ఆల్రెడీ చక్రమంగా స్టార్ట్ అయింది. ఖచ్చితంగా రేపు ఈవినింగ్ లోపల్లో ఈ ఎండియూ కావాల్సిన సంబంధపడిన ప్రతి ఒక్క ఎఫ్పి షాప్ కూడా సఫిషియెంట్ స్టాక్ మూవ్ అవుతుంది. సో దానివలన ఖచ్చితంగా మార్చి 1 నుండి ఈ సెకండ్ స్పెల్ ఈ అర్బన్ ఏరియాస్లో స్టార్ట్ అవుతుంది. మార్చి 1 నుండి 5 వరకు నగరంపాలెం మస్తాన్ దర్గా 129వ ఉర్సు మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ని ఆలయ ధర్మకర్త రావి రామ్మోహన్ రావు శనివారం ఆవిష్కరించి మాట్లాడారు. क़ालल्लाहु ताला तबारक फ़ी शान हबीबिही इन्नल्लाहु मलाइकतहु यस्सल्लू अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लू अलैहि व सल्लिमू तस्लीमा अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना शफ़ीअना हबीबना नबीना मुहम्मदीन व अला आलि सय्यिदिना मुहम्मदिन बारिक व सल्लिम गौसे आज़म बमने बेसरो सामा मददे क़िबलाए दीन मददे काबाए ईमा मददे इंतज़ारे करम तुस्तुमने आईनीरा आए खुदा जो खुदा दीनुल खुदा दामददे बगिरदान बेबला वस्ताद कष्टी ज़ईफ़ान सकिस्टरातु कुष्टी बहक के ख्वाजाए उस्मान हारूनी मदद कुन या मुइनुद्दीन चिश्ती मदद कुन या मुइनुद्दीन चिश्ती मदद कुन या मुइनुद्दीन चिश्ती। जो मरते हैं मौला पे जिंदा रहते हैं मज़ारों में, जो मरते हैं मौला पे जिंदा रहते हैं मज़ारों में। हज़रत काले मस्तान शाह औलिया बाबा की कुछ मुलाकात। सरकार चिकमंगलूर दादा हयात खलंदर सरकार के खानदान के मुरीद थे, यानी कि उनके पास तरीक़त विलायत गौसियत हासिल करके इस गुंटूर ज़िला में गुंटूर में आके शैतानी जिन्नात और बलाखात जादू टोनों को जो आलम तड़प रहे थे उनके लिए खास अल्लाह ताला खिदमत के लिए सरकार को भेजे थे। आज सरकार की उर्स है 120 पर 9वां उर्स है। आज इस सरकार के उर्स से मुबारक में मुतवल्ली साहब रावी राममोहन राव साहब ने लाख आदमियों के लिए तबरुक का इंतज़ाम करे थे। आप तमाम हजरात को दावत दिए जाती है इस उर्स में आके शामिल होके इस उर्स में खासुल खास सुबाबिदारिन हासिल करे। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना शफ़ीअना हबीबना नबीना मुहम्मदीन व अला आलि सय्यिदिना मुहम्मदिन बारिक व सल्लिम हक ला इलाहा इल्लल्लाहु मुहम्मदुर रसूलुल्लाह। పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల్ని తగ్గించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్తోనే శనివారం గుంటూరు సంగళూరు సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. వామపక్షాల నాయకులు నళినీకాంత్, కోట మాల్హద్రి, మాధవరావు ఈ సందర్భంగా మాట్లాడారు. ధరలు తగ్గించని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తగ్గించాలి పెట్రోల్ ధరలు, సిగ్గు ప్రపంచంలో ఎక్కడా లేని పన్నులు, సిగ్గు పెట్రోల్ పై ప్రపంచంలో తగ్గించాలి పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరను, తగ్గించాలి పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరను, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరను తగ్గించాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల కంటే పెట్రోల్ తగ్గించాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ లేని విధంగా
పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు విపరీతంగా మన భారతదేశంలో పెంచుతూ ఉన్నారు. ప్రతి నెల గ్యాస్ ధర 100 రూపాయలు పెరుగుతూ ఉంది. అలానే పెట్రోలు, అలానే డీజిల్ ధరలు కూడా ప్రతి నెలకి 5 రూపాయల చొప్పున పెరుగుతూ ఉంది. పక్కనే ఉన్న పాకిస్తాన్, పక్కనే ఉన్న బంగ్లాదేశ్, పక్కనే ఉన్న నేపాల్ కంటే అత్యధిక రేట్లు భారతదేశంలో ఉన్నాయి. కేవలం వాస్తవ మూల ధర కంటే పన్నుల ధరే ఈ పెట్రోల్లో ఛార్జీలు ఎక్కువగా భారం పడతా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ప్రజల మీద భారాలు వేస్తూ వాళ్ళు కార్పొరేట్లకి పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది, ఎక్కడ లేని విధంగా ఈ విధంగా పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు. కేవలం మరి ఈ నెలలోనే 100 రూపాయలు గ్యాస్ సిలిండర్ని కూడా పెంచిన ఘనత మరి మోడీ గారికే దక్కుతుంది. గ్యాస్ సిలిండర్ని 1000 రూపాయలు తీసుకెళ్లే దానికి ఒక ప్రయత్నం, అట్లాగే పెట్రోల్, డీజిల్ కూడా 100 రూపాయలు తీసుకెళ్లే దాంట్లో మరి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా మరి ఏదైతే క్రికెట్లు ఆడుతూ ఉన్నారో ఈయన రెండింటితోటి మరి మ్యాచ్ ఆడుతూ ఉన్నాడు. ప్రజలు కేవలం పెట్రోల్, డీజిల్ ఈ 2 ధరలు వంట గ్యాసే కాకుండా ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఫలితంగా కూరగాయల దగ్గర నుంచి నిత్యావసర సరుకులు అన్నీ కూడా రేట్లు పెరిగి ఇప్పటికే రేట్ల భారంతో బాధపడుతూ ఉన్నారు. రెండో పక్క ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజల్ని మరి అనేక రకాలుగా మరి దోపిడీలో భాగంగా ఒక పక్క ప్రైవేటీకరణ అయ్యి ఒక పక్క పోతూ ఉంటే, రెండో పక్క ఖజానా నింపుకోవడం కోసం ఈ జిఎస్టీనే మా ప్రధాన వనరుగా, అట్లాగే ఆయిల్ని, గ్యాస్ని కూడా వనరులుగా మార్చుకొని 2 ట్యాక్సీలకు సంబంధించి కూడా మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా జిఎస్టీని మినహాయింపు ఇవ్వకుండా మరి ఎక్కువ రేట్లు మరి దోపిడీ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా క్రూడ్ ఆయిల్ ధర ప్రపంచవ్యాప్తంగా తగ్గుతూ ఉంటే ఇక్కడ మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు రోజుకు పెంచుతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ పెరుగుదలని నిలుపుదల చేయాలని, మరి లేని పక్షాలు మరి వామపక్షాలుగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిస్తాం. డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని 10 వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చినాయి. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. అయితే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి ఎక్సైజ్ సుంకం ₹3.91 ఉండేది, ఈరోజు ₹33.50 ఉంది. వాస్తవంగా పెట్రోలు, క్రూడ్ ఆయిల్ నుంచి దిగుమతి చేసుకొని తయారు చేసేసరికి ₹32 ఉండేది, ఈరోజు పన్నులు ₹55 పెంచి ఈరోజు డీజిల్ ప్రధానంగా వ్యవసాయ రంగంలో ట్రాక్టర్కి ప్రధానంగా డీజిల్ కావాలి. ఆ డీజిల్ ధర పెంచటాన వ్యవసాయ రంగం కూడా చాలా సంక్షోభంలో పడుతుంది. అందుకని ఈ డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని, లేకపోతే ఈ డీజిల్, పెట్రోల్ ధరలను జిఎస్టీ పరిధిలోకి తేవాలని మేము వామపక్షాలుగా మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వంట గ్యాస్ ధర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ₹550 ఉండేది, ఈరోజు ₹850 చేరింది. అందుకని ఈరోజు వంట గ్యాస్ ధరను కూడా తగ్గించాలని అఖిలపక్షంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ప్రజలు ఆందోళన కార్యక్రమాలని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఫర్నిచర్ రంగంలో 25 సంవత్సరాల అనుభవం కలిగిన రామచంద్ర బ్రదర్స్ గుంటూరులో మరో కొత్త బ్రాంచ్ని ఏర్పాటు చేసింది. విశాలమైన భవంతిలో వందలాది మోడల్స్ తో అమరావతి రోడ్లో ఏర్పాటైన ఈ బ్రాంచ్ ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూప నరేంద్ర మహాసరస్వతి స్వామి శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యేలు మద్దాలిగిరి, విడుదల రజని విశిష్ట అతిథులుగా హాజరై మాట్లాడారు. అదేవిధంగా రామచంద్ర బ్రదర్స్ ప్రొపరేటర్ సుబ్బారావు మాట్లాడుతూ నాణ్యత, నమ్మకం కారణంగానే తమ సంస్థలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. వినియోగదారులు తమను ఇలాగే ఆదరించాలని ఆకాంక్షించారు.
రంగంలో గుంటూరు పట్టణంలో రామచంద్ర బ్రదర్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. గత 25-30 సంవత్సరాలుగా మరి ఈ ఫీల్డ్లో మంచి అనుభవం కలిగి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ స్వయంగా చేసుకుంటూ నేరుగా కస్టమర్కి కన్జ్యూమర్కి కూడా ఇచ్చే ప్రయత్నంలో మరి అతి తక్కువ ధరలతో మరి వీరు చేయడంతో చేస్తున్నారు. కాబట్టి ఈరోజు అంతా క్లిక్ అయ్యి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 15 షోరూమ్లు ఓపెన్ చేయడం మరి జరిగింది. మరి ప్రజలు కూడా మరి ఆదరించబట్టే ఈరోజు మరి సరసమైన ధరలకి ఇవ్వబట్టి ఇవాళ అందరూ కూడా ఆదరిస్తాం జరుగుతూ ఉంది. మరి మనం ఎక్కడెక్కడికో పోయి హైదరాబాద్ లేకపోతే ఇలాంటి నగరాలు పోయి తెచ్చుకునే పరిస్థితి లేకుండా ఈరోజు రామచంద్ర బ్రదర్స్ ఒక నూతన షోరూము ఈ అమరావతి రోడ్లో ప్రారంభించుకోవడం మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి షోరూమ్కి వచ్చి మరి చూసి మరి ఆదరించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రామచంద్ర బ్రదర్స్ వాళ్ళందరూ కూడా మరింత ఉన్నతమైన స్థానానికి రావాలి, మరిన్ని షోరూమ్స్ ఓపెన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. షోరూమ్స్ ఇది గుంటూరు సంబంధించిన సంస్థ, బేసికల్లీ గుంటూరు కంపెనీ. ఇప్పుడు రాష్ట్రం అంతటా గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ మొత్తంలో 8 బ్రాంచీలు కలిగి దాదాపుగా రాష్ట్రంలోనే నెంబర్ 1 ప్లేస్లో ఈ ఫర్నిచర్ రంగంలో ముందుకెళ్తున్నాం. దీనికి ముఖ్యంగా మా గుంటూరు ప్రజలు, మా కస్టమర్లు అందరూ మమ్మల్ని సపోర్ట్ చేశారు. వాళ్ళ నమ్మకాన్ని మేము ఎప్పుడూ నిలుపుకుంటామని అన్ని వేళలందు, అన్ని ప్రొడక్ట్స్ నందు, హాస్పిటాలిటీ నందు, ప్రతి విషయంలో కూడా కస్టమర్లకి ఎక్కడా లోటు లేకుండా మా వంతుగా ప్రతి ప్రోడక్ట్లో కూడా జాగ్రత్తగా చూసి సరసమైన ధరలలో లేటెస్ట్ డిజైన్లు అప్డేట్ ఫర్నిచర్ని అందించడం కోసం ఇంకా ముందు ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజున ఈ అమరావతి రోడ్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాం. స్వామి శ్రీ శ్రీ స్వరూపానంద సరస్వతి వారు ఆయన దివ్యహస్తములతోటి ప్రారంభించారు. దీనికి కూడా మీరందరూ సహాయ సహకారాలు అందించి ఇంతకుముందులాగా ఇప్పుడు కూడా ఇంకా ముందు నడిపించవలసిందిగా అందరినీ, కస్టమర్లని, ప్రజలని, శ్రేయోభిలాషుల్ని, మిత్రుల్ని, పెద్దలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా మేము ముందుకు వెళ్తాము. నాణ్యత, నమ్మకం దాన్ని వదిలిపెట్టకుండా కాపాడుకుంటూ ముందుకు వెళ్తాం. అదేవిధంగా మీ అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. 32వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఈచంపాటి వెంకటకృష్ణాచారి శనివారం 11వ రోజు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగించారు. బ్రాడీపేటలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తూ ఈచంపాటి ముందుకు కదిలారు. ఇందులో భాగంగా మీడియాతో ఆయన మాట్లాడారు. మనం టీ తాగామే 5వ లైన్ రెండవ డివిజన్లో ప్రచారంలో భాగంగా 11వ రోజున బ్రాడీపేట 5వ లైను 7వ రోడ్డు ఇంటింటికి తిరుగుతూ
వీళ్ళ సమస్యలను తెలుసుకుంటూ ప్రచారం చేస్తున్నాను. ఇక్కడ ప్రతి ఇంటి వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే సైడ్ కాలువలు బాగాలేదు, డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, వాటర్ సమస్య మరీ ముఖ్యంగా తెల్లవారుజామున వస్తుందని చెప్తున్నారు. ఇది బ్రాడీపేట అంతా ఉన్నట్టుగా నా దృష్టికి వచ్చింది. నేను తక్షణమే అధికారులతో మాట్లాడి వీలైనంత వరకు అధికారులకు చెప్పి వారి చేత ఈ టైమింగ్ని మార్చడానికి శతవిధాలా ప్రయత్నిస్తానని ఈ డివిజన్ ప్రజలకి నేను పూర్తిగా హామీ ఇస్తున్నాను. విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తిని వెలికి తీసేందుకు పట్టాపురం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శనివారం సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ జరిగింది. హిందూ కళాశాల సెక్రటరీ చెరువు రామకృష్ణమూర్తి అతిథిగా హాజరై ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రదర్శన సారాంశం, ఏర్పాటు చేసిన నమూనాలు, వాటి ప్రాముఖ్యతని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుసుమ కోమలితో పాటు విద్యార్థులు వివరించారు. My name is Prabhas. I am studying 10th class in Pattavipuram High School English Medium. This is the model of heart. Heart is the important organ in human body. The size of your heart is approximately the size of your fist. The heart is an important organ. The heart is divided into 4 parts externally. This is left atrium, this is right atrium, this is left ventricle and this is right ventricle. These 2 are arteries to head. This is the artery to left arm. This is the superior vena cava and this is pulmonary artery. Thank you. Savitaya, I am studying 9th class in Pattavipuram High School English Medium. Today I would like to explain about my invention automatic sanitizer machine. With this help of this machine we can use sanitizer without touching. I made this project with the items proximity sensor, transistor and resistor. I made this project in low cost, that is only in 150 rupees. Thank you. For all of you from Pattavipuram High School English Medium. Today we are celebrating Science Fair in our school. The main aim of Science Fair is to give the right platform to our students to show their talent and creativity skills. This Science Fair will give an awareness for all of us, not only to the students, even for elders also. It gives awareness about our environment. Today we are facing different kinds of problems in our society. It's our duty to protect our environment. And this way we are teaching to our students, to educating about environment. Here in our school, we will not teach the science subject. We will teach to them the science subject, about the science subject, why we have to study science subject and what is the main purpose of the science subject, what is the use of the science in our daily life. In this way, if every teacher teaches in this way, definitely every student will be like Sir C.V. Raman Garu, APJ Abdul Kalam Garu and Jagdish Chandra Bose Garu. Here in our school, our children are learning everything in a playful method. They are enjoying their school days and also they are enjoying their curriculum, everything. Not only the students, the teachers also doing their job with a passion. I wish India will be the best country in the world. Thank you. వార్తలు ముగించిన ముఖ్యాంశాలు మరొకసారి.
రెండో విడత ఇంటింటికి బియ్యం మార్చి 1 నుండి ప్రారంభిస్తాం. వివరాలు వెల్లడించిన జేసీ దినేష్ కుమార్. ఉరుసు మహోత్సవాలకు మస్తాన్ దర్గా సిద్ధం. మార్చి 1 నుండి 5 వరకు నిర్వహిస్తామన్న నిర్వాహకులు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసన. గుంటూరులో రోడ్డెక్కిన వామపక్షాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.